ఏంటి మందుకు డబ్బులు లేవని కాల్ చేసావా? నా ముందు నువ్వు లేవని కాల్ చేశాను. నాకు డ్రింక్ చేసే అలవాటు లేదు రెడ్డి. సిట్టింగ్ ఆడవాళ్ళ కంపెనీ అడిగే రకం కాదు నేను. ఐఎమ్ వెరీ డీసెంట్ తాగబోతు యూనో. మా సిట్టింగ్లో ఎథిక్స్ ఉంటాయి. ఇప్పుడు నీ మందు కల్చర్ గురించి ఎవరు అడిగారు? అలా కాదు సుప్రియ, మనకిష్టమైన వాళ్ళ దగ్గర తుమ్మినా దగ్గినా చెప్పుకుంటాం కదా. మీ నాన్న నువ్వు ఎలా చెప్పుకుంటావు అలాగే నేను దగ్గర చెప్పుకున్నాను అనమాట. మా నాన్న మీద నాకున్నది ప్రేమ కాబట్టి అన్నీ చెప్పుకుంటాను. మరి నీ మీద నాకున్నది ఏంటి? అది కూడా ప్రేమే. ఏమన్నావు? ఐ లవ్ యూ సుప్రియ. ఇది రాజమండ్రిలో చెప్పుంటే నువ్వు నమ్మేదానివి. ఇప్పుడు నేను వీక్ పొజిషన్లో ఉన్నప్పుడు చెప్తే అడ్వాంటేజ్ తీసుకున్నాను అనుకుంటావేమని చెప్పి నాలోనే చెప్పకుండా దాచుకున్నాను. నువ్వు మాట్లాడుతుందంతా నిజమేనా? లేకపోతే ఇప్పుడు తాగేసి వాగుతాను అనుకుంటున్నావు నువ్వు? ఇలా కూర్చొని కబుర్లు చెప్పడం తప్ప ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేద్దామని లేదా? మా వాడికి కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఈ లోపు ఆట విడిపుగా ఉంటుందని ఏదో ఇలాగా. కాల్ కనెక్ట్ అవ్వడం ఏంటి? అదే కాల్ నొప్పి వస్తుందని చెప్తున్నాను. రెడ్డి, టీం నుండి అప్డేట్స్ మీరు నాకు టైం టు టైం ఇవ్వాలని చెప్పానా? అలా ఇవ్వాలంటే మీరు నాకు శాలరీ అడ్వాన్స్ ఇవ్వాలి. ఫోన్లే పాప మన సారీ చెప్పడానికి వస్తే అమ్మాయిలతో కబుర్లు చెప్తున్నాడు, మళ్ళీ శాలరీ అడ్వాన్స్. డబ్బులు దేనికి? అడుక్కు తినడానికి. లేకపోతే ఏంటండి, అప్పుల అవసరాలు ఉండవా? ఈ ఫైనాన్షియల్ టెన్షన్స్తో నేను అసలు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నీకు ఇది ఓవర్ అనిపించట్లేదు? జాయిన్ అయిన కొన్ని డేస్కి శాలరీ అడ్వాన్స్ ఏంటి? ఊరి నుంచి ఫోన్ చేసి మా మావయ్య డబ్బులు పంపించకపోతే కుదరదని అంటున్నాడు. నేను మిమ్మల్ని అప్పడగట్లా సాత్విక్ గారిని శాలరీ అడ్వాన్స్ కోసం రిక్వెస్ట్ చేయమంటున్నాను. అతను యాక్సెప్ట్ చేయడు. అది మీరెలా చెప్తారు? అయితే నువ్వే వెళ్ళి అడుగు. అడుగుతావా? మాకేమైనా భయమా? ఎందుకు భయపడతావు? 5 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అక్కడ.